I hate love. I can't love. I can't live with you. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. తెలీదా? నమ్మకంగా ఉండాలి, అంతే కదా? ఉంటాను. నమ్మకంగా ఉంటానని చెప్పి మాతోనే ఉంటే ఎలా? తాగారుగా, బయలుదేరండి. ఉంటాను సార్. ఇతనేంటయ్యా తలా తోక లేకుండా సర్వే అంటున్నాడు? ఇతన్ని సైట్ ట్రాక్ చేయడానికి ఆ దేవికి అలా చెప్పి పంపించలేదు కదా? అయినా ఆ సర్వేతో మనకేంటి సంబంధం? చేస్తే చేసుకొని. సంబంధం ఉంది. కంప్యూటర్కు మౌస్కు ఉన్నంత దగ్గర సంబంధం ఉంది. మౌజ్ ఆపరేట్ చేస్తే మానిటర్ కంట్రోల్ అయినట్టు మీకు ఆర్కిటెక్ట్ కంపెనీలు ఇచ్చే ప్లాన్తోనే కదా బిల్డింగ్స్ కట్టేది. వాళ్ళ దగ్గర మీరు కట్టబోయే కన్స్ట్రక్షన్ పనులనే డీటెయిల్స్, ఖర్చుల వివరాలు అన్నీ అక్కడే ఉంటాయి కదా. మరి అక్కడ కాకపోతే ఇంకెక్కడుంటాయి? ఆ ఆఫీసరు ఆయు పట్టు పట్టిందయ్యా. అందుకే మనం ముందుగా అలర్ట్ కావాలి. మీరు సొరచేపల వెచ్చలవిడిగా సముద్రంలో ఈదుతున్నారు. మీ ముందుకు వచ్చి వల వేయడం కుదరదు. అందుకే దూరం నుంచి వల వేస్తున్నారు. అక్కడ ఆర్కిటెక్ట్ కంపెనీలపై జరిగే దాడిలో వాళ్ళు చిక్కాలని కాదు, వాళ్ళ దగ్గరున్న మీ డీటెయిల్స్ చిక్కాలని. అంటే ఏం లేదు. మీరు కడుతున్న నర్సింగ్ హోమ్ బిల్డింగ్కు ఆర్కిటెక్ట్ ఎవరు? బోస్ అసోసియేషన్ ఆర్కిటెక్ట్ కంపెనీ. మీకు అక్కడి నుంచే ఉచ్చు బిగించబడుతుంది. మీ నర్సింగ్ హోమ్ కన్స్ట్రక్షన్ అంతా వాళ్లే చూసుకుంటున్నారా? అవును. ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు, దానికి పేమెంట్ చేసిన డబ్బు వివరాలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఖర్చు వివరాలు, బిల్డింగ్ ప్లాన్ రెండూ దొరికితే చాలు. మిమ్మల్ని పట్టుకోవడం చాలా సులువు. కాబట్టి ముందు వెళ్ళి ఆ 2 డాక్యుమెంట్స్ వెంటనే తీసుకురండి. ఇప్పుడు అడిగితే ఎందుకంటారయ్యా? అనుమానం వస్తుంది. వస్తే రానివ్వండి. ఆ డాక్యుమెంట్స్ వెంటనే మన చేతికి రావాలి. లేకపోతే మొదటకే మోసం వస్తుంది. అడ్డంగా బుక్ అయిపోతాం. అసలే ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్. మణి, మణి, ఈ కాలం పిల్లలు చాలా షార్ప్గా ఉన్నారు. వాళ్ళకి టీచింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అవును, నువ్వు తిన్నావా? లేదు. టైం 10 అయిందా? నా కోసం ఎందుకు వెయిట్ చేస్తావు? తినేసి పడుకోవచ్చు కదా. టాబ్లెట్ వేసుకున్నావా? లేదు. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటాను, కానీ ముందు మీరు భోంచేయండి. ఏంటి అదోలా ఉన్నావు? నీ మూడు సరిగ్గా లేదనుకుంటా. అదేం లేదు, నీరసంగా ఉంది. కాదు, ఇంకేదో ఆలోచిస్తున్నావు. అదేంటో చెప్పు. మీరు 10 గంటలకి ఫ్రీ అవుతారు. అప్పటికి నాకు నిద్రొచ్చే టైం అవుతుంది. మీరు అలసిపోయి ఉంటారు. ఇక మనకు మాట్లాడుకునే టైమే ఉండటం లేదండి. ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలో. ఈరోజు నా మూడ్ సరిగ్గా లేదు. మూడ్ సరిగ్గా లేకపోతే మనం మాట్లాడే మాటలు సరిగ్గా ఉండవు. పొరపాటున ఏదైనా ఒక మాట నోరు జారితే మీ మనసు నొచ్చుకుంటుంది. మీరు బాధపడితే నేను బాధపడతాను. సరేగాని ముందు మీరు భోంచేయండి. అలాగే, కానీ మనసులో ఏముందో ఎప్పటికప్పుడు చెప్పుకోవాలి. లేకపోతే అనవసరమైన గ్యాప్ వస్తుంది. రిలేషన్షిప్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఓపెన్గా మాట్లాడుకోవాలి. చెప్పాలనుకున్నది మనసులో దాచుకుంటే ఎలా? చెప్పు, ఏమైందో. మనకు పిల్లలు లేరు. మరి ఎవరికోసం అండి ఇంత కష్టపడి సంపాదిస్తున్నారు చెప్పండి.
దాని గురించే నీ బాధంతా? అవును, ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ చేసి మార్నింగ్ 10 వరకు క్లాసులు తీసుకుంటారు. తర్వాత కాలేజ్కి వెళ్తారు. అక్కడ కూడా పాఠాలు చెప్తారు. సాయంత్రం ఇంటికొచ్చి మళ్ళీ ట్యూషన్స్ చెప్తారు. రెస్ట్ లేకుండా రాత్రి 10 వరకు క్లాసులు తీసుకుంటూనే ఉంటారు. ఎందుకండి ఇంత కష్టపడుతున్నారు? మనిషి వయసులో ఉన్నప్పుడే బాగా కష్టపడి పనిచేయాలి. పని చేస్తే నిద్ర బాగా పడుతుంది, మనసుకి బాగుంటుంది. మీకు చదువుంది, తెలివుంది. మీరు పాఠాలు చెబితే మీకు టైంపాస్ అవుతుంది. మరి నా సంగతేంటి? ఎన్నిసార్లు మనం దీని గురించి మాట్లాడుకున్నాం, కానీ పరిష్కారం లేదు కదా. మీ ఇంట్లో నిన్ను చదివించలేదు. నువ్వు చదువుకుని ఏదైనా జాబ్ చేస్తుంటే నీకు టైంపాస్ అయ్యేది. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఎలా? దాని గురించి కాదండి, మీరు నన్ను పెళ్లి చేసుకున్నాక నా కోసం టైం కేటాయించాలి కదా. టైం కేటాయిస్తాను, కానీ ఇద్దరం కూర్చొని పొద్దంతా ఏం మాట్లాడుకుంటాం చెప్పు? సర్లేండి, భోంచేసి వెళ్ళి పడుకోండి. లేదు, నువ్వు చెప్పాలనుకున్నది ఇంకా చెప్పనే లేదు. మనసులో అలజడుంటే నిద్ర రాదు. ఇప్పుడేంటి, పిల్లలు లేరు, ఎవరూ లేరు. ఎందుకు సంపాదించటం అనేగా నీ ప్రశ్న? అవును కదా. వయస్సు మీద పడ్డాక మనం కన్న పిల్లలైనా ఉండాలి, ఆస్తులైనా ఉండాలి. హెల్త్ బాగున్నప్పుడే, నా క్లాసులంటే క్రేజ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. నిజమే, కానీ ఎంత కావాలో అంత సరిపోతుంది కదండి. సరే కానీ పిల్లలుంటే ఇంత, లేకపోతే ఇంత సంపాదించాలని బార్డర్స్ ఏం లేవు కదా. సంపాదించిన ఆస్తిని నిలబెట్టుకునే తెలివితేటలుండాలి. అంటే ఇప్పుడు నేను మ్యాథ్స్ లెక్చరర్ని. సబ్జెక్ట్ బాగా ఉంది, పాఠాలు బాగా చెప్పుతాను. ఎవరితో ఎలా ఉండాలో తెలుసు. ఈ 3 లేకపోతే డబ్బు సంపాదించగలనా? డబ్బు సంపాదించుకోవటం, దాన్ని కాపాడుకోవటం, దానికి చాలా తెలివి కావాలి. దానికి పిల్లలకి సంబంధం లేదు. ఇది నా తెలివికి సంబంధించిన సంపాదన. మీరు బాగా చదువుకున్నవారు, చాలా ఫేమస్ లెక్చరర్. మీతో వాదించి గెలవటం కష్టం. యు ఆర్ నాట్ కన్విన్స్డ్. అదేం లేదు. మరేంటి, పిల్లలు లేరు, అదే కదా నీ ప్రాబ్లం? అవునండి, మీరైతే క్లాస్ రూమ్ ఖాళీగా ఉంటే పాఠాలు చెప్పగలరా? మరింట్లో పిల్లలు లేకుండా బోసిగా ఉంటే నేను మాత్రం ఎలా ఉండగలను? ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరిగే 2 పిల్లలుండాలని మీకెప్పుడూ అనిపించడం లేదా? ఉండాలి, నిజమే. కానీ మనకి లేరు కదా. ఏం చేస్తాం చెప్పు? మీకేంటి, మీరు క్లాస్ రూమ్లో పిల్లలతో టైం స్పెండ్ చేసొస్తున్నారు. ఇక మీకు ఇంట్లో పిల్లలు లేరన్న లోటు ఎలా కనిపిస్తుంది? ఆ లోటు నాకు కనిపిస్తుంది. పిల్లలుండుంటే వాళ్లకి పాఠాలు చెప్తూ ఇంట్లోనే ఎక్కువ సమయం ఉండేవాళ్ళు. పిల్లలు లేకపోవడం వల్ల మీరు నాకు దూరం అవుతున్నారేమోనని. ఏమైంది ఈరోజు సడన్గా పిల్లల గురించి? నా బిడ్డ బతుకుంటే ఇప్పటికీ 20 ఏళ్లుండేవి. పుట్టిన కొద్ది రోజులకే చనిపోయింది. అది ఇంకా నువ్వు మర్చిపోలేదా? ఇంకో బిడ్డ ఉండుంటే అంత గుర్తుకు రాకపోయుండేనేమో. జరిగిపోయిన దాని గురించి ఎందుకు బాధపడతావు? కొన్ని రోజులకే చనిపోయి ఉండొచ్చు, కానీ 9 మాసాలు మోసిన బిడ్డ, ఆ మమకారం ఎక్కడికి పోతుంది? కడుపు తీపి ఎలా మర్చిపోనిస్తుందండి?